హంసరాణి కృష్ణ గౌడ్ గారు అంటే ఏంటి అసలు వ్యక్తిగతంగా ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? 4 ఏళ్ల వరకు ఒక్క అవినీతి కూడా నా మీద లేదు. మల్లారెడ్డి గెలుపుకు గల కారణాలు ఏంటి? సుదర్శన్ రెడ్డి గారికి ఓటమికి కారణాలు ఏంటి అసలు? కొంచెం ముందుగా క్యాండిడేట్ ను డిక్లేర్ చేయకపోవడము, ఇక్కడ డబ్బుల ప్రభావం, మల్లారెడ్డి గారి డబ్బుల ప్రభావం ఎక్కువ జరిగింది. గెలిస్తే మాత్రం ప్రజలు మమ్మల్ని గెలిపించారని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఓటమి జరిగితే డబ్బుల వ్యవహారం జరిగింది అంటే మీరు ఒక బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా అంటారా ఏంటి అసలు? సెంట్రల్ లో ఉన్న మోదీ గారిని చూడండి, గల్లీలో ఉన్న నన్ను చూడండి, ఇంకా నన్నే కాదు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, గతంలో 3 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ పనిని గమనించమని చెప్పండి. ప్రజలు ఎందుకు ఇట్లా మోసపోతున్నారు? అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తే సరిపోతుంది. సో అసలు వికసిత్ తెలంగాణ ఏంది మిషన్ ఏంటి అసలు? వికసిత్ భారత్ పథకాలను ప్రజలకు, ఒక గిరిజన మహిళలను ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. కానీ ప్రజలు నిరుపేదలుగానే ఉంటున్నారు. సో దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? హాయ్ హలో అండి, ప్రస్తుతం మనం ఇప్పుడు తెలంగాణలో రాజకీయం వేడిగా జరుగుతోంది. సో దానిలో భాగంగా మనం ఇప్పుడు ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాం. సో మనతో పాటు ఫైర్ బ్రాండ్, మేడ్చల్ జిల్లాలో ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, కౌన్సిలర్ గారు బీజేపీ నుంచి సముద్రాల హంసరాణి కృష్ణ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక ప్రతి సమస్య పైన నేనున్నాను ముందంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ పర్సన్ అని చెప్పదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ సముద్రాల హంసరాణి కృష్ణ గౌడ్ గారు. నమస్కారం మేడం, ఎట్లా ఉన్నారండి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. తప్పకుండా బాగున్నాము. మీరు కూడా అందరు బాగుండాలి, మీరు బాగుంటే ప్రజలు అందరు బాగుంటారు. అయోధ్య వెళ్ళొచ్చినవా? తప్పకుండా మేడం, వెళ్ళాలనుకుంటున్నాము. సో ఇప్పుడు అయోధ్య దర్శనం అయ్యింది. ఓకే, సో ఎట్లా ఉంది ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో, ఎట్లా ఉంది పరిస్థితులు, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో? మన మల్కాజ్గిరి పార్లమెంటులో మాత్రము ఈటల రాజేందర్ గారికి టికెట్ రావడము ఒక సంతోషకరమైన వాతావరణం అయితే ప్రస్తుతం ఏర్పడింది. ఓకే, బీజేపీ వర్గాల వాళ్ళకు ఒక ఆశ, అంటే నెక్స్ట్ ఇంకా మన బీజేపీ మనకు వస్తుంది అనే ఒక మంచి వ్యక్తికి ఇచ్చినారు అనేది సొసైటీలో మాత్రం ఫీలింగ్ వచ్చింది. సో అసలు హంసరాణి కృష్ణ గౌడ్ గారు అంటే ఏంటి అసలు వ్యక్తిగతంగా ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? మీ గురించి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకోండి ఒకసారి, ప్రజలకి ఏం చెప్పబోతున్నారు మీ గురించి? నేను ప్రధాని మోదీ గారి ఫ్యాన్ని, ఆయన నేను భగవంతుడిలాగానే చూస్తాను. అందులో నచ్చిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఒక అవినీతి లేకుండా 10 సంవత్సరాలు పాలన చేసిండు అంటే, నేను ఒక చిన్న కౌన్సిలర్ని 4 ఏళ్ల వరకు ఒక్క అవినీతి కూడా నా మీద లేదు అనే విధంగా నేను ప్రజలకు నా సేవను అందించగలిగినాను. ఓకే, సో ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని? ఇప్పుడు ప్రజలైతే నన్ను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం, నన్ను ఓట్లేసి గెలిపించినందుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇంకొక సంవత్సరం కాలం పాటు కూడా నేను వాళ్ళకి సేవ చేయడానికి నేను ఇదే స్థితిలో ఉంటాను. సో మీరు మన ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ గారిని గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నించారు. సో ఒక మళ్ళా బ్యాడ్ మూమెంట్ గా మల్లారెడ్డి గారిని ప్రజలు గెలిపించారు. సో ఈ గెలుపుకు గల కారణాలు ఏంటి? సుదర్శన్ రెడ్డి గారికి ఓటమికి కారణాలు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మీరు గ్రౌండ్ వర్క్ చేసినారు. జిల్లాల మన కాన్స్టిట్యున్సీలనే కాదండి, రాష్ట్రం అంతా ఉన్న విధంగానే ఇక్కడ కూడా జరిగింది. కొంచెం ముందుగా క్యాండిడేట్ ను డిక్లేర్ చేయకపోవడము, ఇక్కడ డబ్బుల ప్రభావము, మల్లారెడ్డి గారి డబ్బుల ప్రభావం ఎక్కువ జరిగింది. కాకపోతే ముందు కంటే బీజేపీ పార్టీ ఎక్కువ ఓట్లను తెచ్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేసింది. ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అందరూ బీజేపీ వైపు చూసే విధంగా పనులు జరుగుతున్నాయి. సో అంటే ముఖ్యంగా మేడం, ఇప్పుడు గెలిస్తే మాత్రం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు, గెలిపించినారు అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఓటమి జరిగితే డబ్బుల వ్యవహారం జరిగింది, ఇది ఒక మ్యానిపులేట్ చేసినారు డబ్బులతో అంటారు. అంటే మీరు ఒక బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా అంటారా ఏంటి అసలు? అంటే గెలిస్తే మాత్రం కాదండి. ఇప్పుడు
సెంట్రల్లో ఉన్న మోదీ గారిని చూడండి, గల్లీలో ఉన్న నన్ను చూడండి. ఇంకా నన్నే కాదు, గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, గతంలో 3 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ పనిని గమనించమని చెప్పండి ప్రజలకి ఎలాంటి వారు అనేది. ఇప్పుడు ఇక్కడ చిన్న ఒక గల్లీలో ఉన్న బీజేపీ కౌన్సిలర్ ఎలా ఉంది, ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి ఎలా చేస్తున్నాడని ఒక్కసారి చూపియమనండి. ఎట్లా ఏ విధంగా అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తే సరిపోతుంది. ఇప్పుడు వరకు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చక్కటి పరిపాలన ప్రజలకు అందియగలిగారు. అంటే ప్రజలు ఎందుకు ఇట్లా మోసపోతున్నారు అంటే మీరు అనేది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ వైపు ప్రజలు వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ప్రజలు ఈ డబ్బులతో ఎందుకు మోసపోతున్నారు? మల్లారెడ్డి పైన చాలా వ్యక్తిగతంగా భూ తగాదాలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, దాడులు చేపించడం అయితేనేమి, ప్రశ్నిస్తే రిపోర్టర్లు అయితేనేమి, జర్నలిస్టుల పైన దాడులు చేపించడం సాక్షాత్గా మనం ప్రతి ఒక్క దాంట్లో మనం సోషల్ మీడియాలో చూసినాము. సో మరలా ప్రజలు ఎందుకు మోసపోతున్నారు? వాళ్ళకి డబ్బులు 5 సంవత్సరాలకు ఒక 5,000 ఓటు ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళు ఉన్నటువంటి రూలింగ్ ని ఏం చేయబోతున్నారు? సో ఒక మంచి పరిపాలన చూస్తే ఎట్లుంటుంది? ఈ విషయంలో ప్రజలను తప్పు పట్టడానికి లేదు. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి నీకు 500 ఇచ్చి అన్నం తినరాపు అంటే తప్పకుండా తీసుకుంటాడు. ముందు ఆకలిని చల్లార్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము, ప్రధానమంత్రి మోదీ గారు తెస్తున్నటువంటి మన ఇప్పుడు వికసిత్ భారత్ రూపంలో కానీ 10 ఏళ్ల కాలము ఆయన పథకాలు తెస్తున్నటువంటివి కానీ గ్రౌండ్ లెవెల్లో, ఇక్కడ నేను కౌన్సిలర్ని ఉన్నాను కాబట్టి నా సరౌండింగ్ మొత్తము ఆయనకు నేను చెప్పగలిగాను కాబట్టి నేను ఇక్కడ విజయాన్ని సాధించగలిగాను. అదే విధంగా అన్ని ప్రాంతాలలో కూడా లేదనేది నా అభిప్రాయము. ఇప్పుడు తప్పకుండా సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా వేరే ఇతర విజయ సంకల్ప యాత్ర అని ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు వెహికల్స్ని పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రజలు ఒకటి గమనించాలి, పిల్లల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, మనిషి పుట్టడంలో కానీ మరణించడంలో కానీ ఆత్మవిశ్వాసంగా ఎలా బ్రతకాలని, డిజిటల్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలని కానీ ప్రజలకు ఆలోచించే విధంగా ఆయన సంకల్పం తీసుకొచ్చి మనకు పాలన అందిస్తున్నాడు. దాని వల్లనే శరవేగంగా నార్త్ నుండి సౌత్ వరకు మోదీ గారు తన విజయాన్ని ప్రజలకు అందించడానికి ముందుకు. సో మోడీ గారు నిన్న జగిత్యాల మీటింగ్ లో వికసిత్ తెలంగాణ వికసిత్ భారత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అసలు వికసిత్ తెలంగాణ ఏంది, మిషన్ ఏంటి, అసలు తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు? సో ఎన్నో ఇప్పుడు మనం గతంలో చూసినాం, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని రూలింగ్ చేస్తూ ఉంది. సో ఎన్ని జరిగినా కానీ, ఎన్ని మార్పులు జరిగినా కానీ ప్రజలు నిరుపేదలుగానే ఉంటున్నారు. సో దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? సో ఈ వికసిత్ భారత్ లో అసలు ఏ విధంగా ఉండబోతుంది మిషన్? వికసిత్ భారత్ పథకాలను ప్రజలకు, ఒక గిరిజన మహిళలను ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. నిజంగా ప్రధానమంత్రి గారికి మా తెలంగాణ తరపున, నా తరపున అతడి యొక్క పథకాలు మేము తొందరగా గమనించలేకపోయాము, రిసీవ్ చేయలేకపోయాము. మీలో మోదీ గారి పరివారము మా తెలంగాణ రాష్ట్రం కాలేకపోతుంది తొందరగా అనేది నేను చింతిస్తున్నానండి. దానికి నా పర్సనల్గా కూడా అతనికి మా తెలంగాణ రాష్ట్రము తరపున కూడా నేను చింతిస్తున్నానండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకు అందిస్తున్నటువంటి విషయాలను ఇప్పుడున్నటువంటి ప్రజలు డిజిటల్ రూపంలో ప్రతి ఒక్క యువత గమనించగలుగుతున్నారు, ప్రతి ఒక్క మహిళ గమనించగలుగుతున్నారు. అంతకంటే డిజిటల్ను, ఫోన్లను ఉపయోగించుకోలేనటువంటి కింది స్థాయి మహిళలు కానీ, వృద్ధులు కానీ ఇంకొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నది. ఓకే, సో ఇప్పుడు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పైన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ఈటల రాజేందర్ గారు ఏ విధంగా క్యాంపెయినింగ్ చేయబోతున్నారు? దిశా నిర్దేశాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి అసలు? ఇప్పుడు అతడు పార్టీలో చేరినప్పటి నుంచి మొదటిసారి కేసీఆర్ అక్రమాలను గుర్తించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. తన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తి. బయటకు వచ్చిండా, వాళ్ళు పంపించిందా తెలియదు, కాకపోతే ఇది తప్పు అని చెప్పిన వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ గారు అప్పటి నుంచి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను చూపించుకుంటూ వస్తున్నాడు కాబట్టే ప్రజలకు తెలవడం జరిగింది. అతని వల్లనే జరిగింది కాబట్టి అతడు పార్టీకి న్యాయం చేస్తున్నాడు.
పార్టీ రేపు అతన్ని గెలిపించుకోబోతుంది, రాబోయే ఎంపీగా అతడు గెలవబోతున్నాడు. సో పార్టీకి న్యాయం చేయబోతున్నాను. సో ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు సార్? ఎందుకు గెలవలేకపోయినాడు అసలు ఈటల రాజేందర్ గారు? 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చెప్తున్నాను కదా, గత కొంతకాలంగా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పటికి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అప్పటికి మార్పు చాలా వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్లకు కావాల్సింది కేసీఆర్ను గద్దె దించడం. అయోమయంలో ఒకవేళ బీజేపీ రాకపోతే మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడో ఏమో అనే అయోమయానికి గురయ్యి అక్కడ కాంగ్రెస్ రావడమే, అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్ రావడమే జరిగింది. కానీ వాళ్ళకి తెలుసు ఆ సంగతి కూడా. ఆయన రేవంత్ రెడ్డి అంటాడు ఇప్పుడు, నేను తొక్కుకుంటూ వచ్చినా, వాళ్ళను ఏదో చేసుకుంటూ వచ్చినా, నేను ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నది అది కరెక్ట్ కాదు. అయోమయానికి గురి కాకుండా పోనీ ఇప్పుడు బీజేపీ వస్తుందో లేదో, ధర్మన్ మళ్ళీ టీఆర్ఎస్ రాగల్లా, బీఆర్ఎస్ రాగల్లా అనే అయోమయంలో పడి కాంగ్రెస్ రావడం జరిగింది. కానీ పర్మనెంట్గా ఉండడానికి కాంగ్రెస్ మాత్రం రాలేదు. సో ఇప్పుడు అన్ని తెలిసిన మరి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రజలకు అన్ని తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారిని గేట్లు ఓపెన్ చేసినానని చెప్పేసి బీజేపీ వర్గాల నుంచి, బీఆర్ఎస్ వర్షన్ నుంచి దాంట్లోకి వెళ్తా ఉన్నారు. ఏంటి కారణం? అసలు ఏం జరుగుతుంది? గేట్లు ఓపెన్ చేయడం కాదండి, ప్రజలకు ముందు ఇప్పుడు అన్ని పథకాలు మీ గ్యారంటీలు పెట్టారు కదా, ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వండి. ఓకే, రేషన్ కార్డులు ప్రతి ఒక్క దానికి గృహలక్ష్మి పథకం నుండి అన్ని విషయాలలో రేషన్ కార్డు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు రేషన్ తీసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులలో ఇప్పుడు ఉన్నావు. మొన్న రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 15 రోజులల్లా క్రిస్మస్ పండుగ వచ్చింది. క్రిస్మస్ పండుగకు గిఫ్టులని ఇస్తారు మన గవర్నమెంట్. ఆ గిఫ్టుల మీద కేసీఆర్ బొమ్మ ఉండే. 15 రోజులల్లా కేసీఆర్ బొమ్మను తీసేసి రేవంత్ రెడ్డి బొమ్మను పెట్టగలిగావు. అంటే ఎంత ఫాస్ట్ గా నీ బొమ్మను పెట్టుకోగలిగావో అంత ఫాస్ట్ గా నువ్వు రేషన్ కార్డులను ఎందుకు అప్లై చేయలేకపోయావు? 10-15 రోజులు మళ్ళా మీటింగులు పెట్టి 10 రోజులు అప్లికేషన్ ఫాములు తీసుకున్నావు. తీసుకున్న తర్వాత ఇప్పుడు కూడా 0 కరెంట్ బిల్ అని వస్తున్నారు కదా, అందరికి లేదు. మేము అనేది అందరికి రావాలి. అంత్యోదయ పేరుతోని ప్రతి ఒక్కటికి అర్హులైన వాళ్లకు మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో అవి కూడా మోడీ ప్రభుత్వం అందించేటువంటి పథకాలను కూడా మేము పొందాలి అంటే రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు రావాల్సిందే. ముందు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులను అప్లై చేసే విధంగా, ప్రజలకు అందే విధంగా మీరు ప్రయత్నం చేయండి. సో 6 గ్యారంటీలు మేము 100 రోజుల్లో పూర్తి చేసుకోగలం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయగలిగాము, చేశాము అని చెప్తున్నారు. కానీ ఒక్కసారి కింది స్థాయికి వచ్చి ప్రజలతోని మీరు చర్చించండి ఎంత మందికి అందినాయి అనేది. సో మేడం, ఇప్పుడు వాళ్ళు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అందరికి చెయ్యలేనందువల్లనే ఫెయిల్ అయ్యాడండి. ఇప్పటికి కూడా వెడవ్ పెన్షన్లు గాని, మిగతా వృద్ధుల పెన్షన్లు గాని ఇప్పటిదాకా 30% మెంబర్స్ కి ఇయ్యలేకపోయాడు. ఇప్పటికే అప్లికేషన్లు మూలుగుతున్నాయి. మున్సిపాలిటీలలో గాని, గ్రామ పంచాయతీలలో గాని అప్లికేషన్లు మూలుగుతున్నాయి. ముందు పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ముందు పెన్షన్లు అప్లై ఇవ్వండి. కొత్త అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు చూడండి. సో ఒక వర్షన్ మేడం, ఇప్పుడు ఎన్ని ఆలోచించినా కానీ, ఉచిత పథకాలు ఎన్ని వచ్చినా కానీ ప్రజలు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. సో ఒక ఫ్రీ బస్సు కానీ, మనం ఒక ఫ్రీ కరెంట్ కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు విమర్శించినారు. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పులో ఉబులో ఉంది. ప్రతి ఒక్కరి నెత్తి మీద 1,50,000 అప్పు ఉంది. పుట్టబోయే బిడ్డ మీద, కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా 1,50,000 అప్పు ఉంది అన్నారు. సో మరలా తాను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక ఈ విధమైనటువంటి ఉచిత పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఇంకా అప్పుల్లోకి వెళ్తుంది కదా. సో దీని మీద మీ వర్షన్ ఏంటి? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బొమ్మ బొడుసులాగా ఒక సైడ్ కేసీఆర్ ఉంటే ఇంకో సైడ్ రేవంత్ రెడ్డి అన్నట్టుగానే పాలన జరుగుతుంది. ఇప్పుడు ఉచిత బస్సులు అని చెప్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తానన్నావు. ఆ పథకాన్ని ముందెందుకు ప్రవేశపెట్టలేకపోయినావు? ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా పాలన సాగిస్తుందో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తా అన్న వ్యక్తివి అవి ఇస్తే బస్ ఛార్జీలు పెట్టుకోలేరా? ఖచ్చితంగా బస్ ఛార్జీలు పెట్టుకోలేరా? కరెంటు బిల్లులు కట్టుకోలేరా? వాటికి ఖర్చు పెట్టుకుంటారు కదా. అది ఎందుకు ముందు ప్లాన్ చేయలేకపోయినావు? అంటే మేమనేది అసలు యాక్చువల్లీ బస్సు పెట్టడం కానీ, 2,500 మహిళలకు ఇవ్వడం కానీ, 200 యూనిట్ల వరకు కరెంట్ ఇవ్వడం కానీ, వంతెందుకు ఉన్నటువంటి సరైనటువంటి చికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో, కమర్షియల్ హాస్పిటల్లోకి వెళ్తే డబ్బులు పెట్టుకునేటటువంటి పరిస్థితి. సో ప్రతి ఒక్క మండలాల్లో, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి మంచి చైతన్యవంతం, మంచి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ పెట్టి మంచి గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల్ని చదివించడం కానీ, సత్వర న్యాయం కానీ ఇవి ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుగుతారు కదా. సో ఈ ఉచిత పథకాలన్నీ వేస్ట్ అని చెప్పేసి మేము అంటున్నాము. సో ఉన్నటువంటి కరెక్ట్ ఎడ్యుకేషన్,
కరెక్ట్ వైద్యం, సత్వర న్యాయం, ఈ 3 డెవలప్మెంట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పబ్లిక్ ఎదుగుతారు కదా. సో ఉన్నటువంటి మన నిత్యావసర సరుకుల ధరలు రేట్లు చూస్తే కొనలేనటువంటి పరిస్థితి. సో ఒక 150 రూపాయలు పెట్టి ఫ్రీడమ్ ఆయిల్, 200 రూపాయలు పెట్టి ప్యూర్ ఆయిల్ కొనలేనటువంటి పరిస్థితిలో నిరుపేదలు 50 రూపాయలు, 60 రూపాయలు డూప్లికేట్ ఫుడ్ తింటున్నారు. సో మీ ఆలోచన ఎట్లుంది అంటే ఈ ఉచిత పథకాల వల్ల ఎట్లుంటుంది అసలు? గతంలో విద్యను పట్టించుకోవడం లేదు కేసీఆర్, వైద్యాన్ని పట్టించుకోవడం లేదు, ప్రజలను పట్టించుకోవడం లేదు, పథకాలను కరెక్ట్గా అమలు చేయలేకపోతున్నాడు. ప్లస్ కాళేశ్వరము, ఈ లిక్కర్ కుంభకోణము, వీటి మధ్యలో ఇంకొకటి మెయిన్ పాయింట్ డబల్ బెడ్రూమ్లు. ఇవి ఇయ్యలేదు అనే విషయం మీదనే ఆ ప్రభుత్వాన్ని వద్దనుకున్న ప్రజలకు ఇప్పుడు గెలవంగానే వాటిని చెయ్యడం మానేసి నా గ్యారంటీలు అని అవే కొన్ని మాత్రమే చేస్తున్నాడు, అందరికీ చెయ్యలేకపోతున్నాడు. ప్రధానంగా రాగానే వైద్యం మీద దృష్టి పెట్టుంటే ఇంకో రకంగా ఉండేది. వైద్యం మీద కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళ మీద దృష్టి పెట్టాల్సింది. స్కూళ్ళ మీద విద్యా వైద్య రంగాలలో ముందుగా దృష్టి పెట్టుంటే పబ్లిక్ కి మనకు కొంచెం ఈయన మార్పు అనేది కనిపించుండేది. అదే రకంగా రేషన్ కార్డులు ఇవ్వాల్సింది. దాని ద్వారానే అన్ని పథకాలకు నువ్వు రేషన్ కార్డులు లింకు చేసినప్పుడు రేషన్ కార్డులు ముందు ఇవ్వాల్సింది. కేంద్రం ఇస్తున్నటువంటి రేషన్ కార్డుల మీద ప్రతి ఒక్కటి రేషన్ కార్డులు అంటేనే పేద వ్యక్తి అనేది అక్కడ ఉన్నది. ఆ పేద వ్యక్తిని గుర్తించడానికి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఆ పేద వ్యక్తికి లబ్ధి పొందాలి అంటే రేషన్ కార్డులను మాత్రము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. విద్య, వైద్యము వాటిని పక్కన పెట్టి ఈ గ్యారంటీలు, అప్పుడేమో కేసీఆర్ నేను మహిళలను ఏ రకంగా మోసం చేసిండంటే బతుకమ్మ చీరలని మోసం చేయడం జరిగింది కేసీఆర్. ఇప్పుడేమో ఈయన ఫ్రీ బస్సులు అంటూ మోసం చేయడం జరుగుతుంది. ఈ 2 బతుకమ్మ చీరలు, ఫ్రీ చీరలు కట్టుకోవాలి, ఫ్రీ బస్సులలో. ఇంతేనా మహిళలను వాళ్ళ అభిప్రాయాలను మీరు దృష్టిలో ఉంచుకొని పాలన అందిస్తున్నది? అది కాదండి మహిళలకు కావాల్సింది. మహిళలు ఆ బస్సును తయారు చేసే కంపెనీలు కావాలి, ఆ చీరలు తయారు చేసే కంపెనీలు పెట్టగలగాలి, ఉద్యోగాలుగా ఎదగగలగాలి. అప్పుడే ఇప్పుడు ప్రధానమంత్రి ఆలోచన విధానము అంతా మహిళల పైన కోటీశ్వరులను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో రోజులు లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఇప్పుడున్న మహిళలు ఆలోచించడానికి సిద్ధంగా లేరు. సో ఇప్పుడు నెక్స్ట్ మేడ్చల్ మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి పబ్లిక్ పర్సన్. సో మీరు ఒక బీజేపీలు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. సో గెలిస్తే అసలు ఎట్లా ఉండబోతుంది మల్కాజిగిరిలో ఎంపీగా గెలిస్తే? నా దృష్టిలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు అనేదాన్ని నేను ఎక్కువ మాట్లాడాను. కానీ ఒక మనిషి సమాజానికి ఒకటేనండి బీజేపీలో ఉన్నది, అంత్యోదయ. కింది స్థాయి దాకా మనం పథకాలు అందించాలి, కింది స్థాయి నుండి మనిషి డెవలప్ అనేది జరగాలి. అదే మనకు నెక్స్ట్ నెంబర్ 1 పొజిషన్లో దేశాన్ని నిలబెట్టడానికి జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లేని వాళ్ళము అనుకుంటున్నామో వాళ్ళని డెవలప్ చేయడమే బీజేపీ యొక్క మొదటి సంకల్పం. సో ఇప్పుడు మనం రైతుల గురించి ఇష్యూ తీసుకుంటే నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి మినిమం అమౌంట్ అంటే చేసే రైతులకి, వ్యవసాయం చేసేటటువంటి వారికి వేయడం జరుగుతుంది. సో అదే విధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రైతు బంధు, సో ఎన్నో కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి. సో అదే విషయాన్ని ఈటల రాజేందర్ గారు కూడా తీసుకొచ్చినారు. ఇది కరెక్ట్ కాదు. సో 5 ఎకరాలు లిమిటెడ్ వాళ్ళకి వేయండి, ఉన్నటువంటి చెట్లకి, గుట్టలకి, పుట్టలకు కూడా 100 ఎకరాలు ఉన్నటువంటి 600 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కూడా వేయడం వల్ల దుర్వినియోగమైన డబ్బులు. అది చేయలేదు కాబట్టి కేసీఆర్ ను పక్కకు పెట్టిరు. ఈయన రాగానే మీరు వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వచ్చిన తెల్లారే మీకు మాఫీ చేస్తా అని ఛాలెంజ్ చేసిండు. ఆ ఛాలెంజ్ ఎక్కడ పోయిందో రేవంత్ రెడ్డికి నాకు తెలియదు. ఇంకా ఇప్పుడు నానో ఫర్టిలైజర్ పేరులో మనం కొంచెం బ్రాడ్గా ఆలోచన చేద్దాం. నానో ఫర్టిలైజర్ పేరుతోని ప్రధానమంత్రి మోదీ గారు వ్యవసాయ రంగానికి ఒక దిక్సూచిలాగా, ఇప్పుడు యూరియా గుళికలు వాడినప్పుడు అది 70-90% భూమిలోకి వెళ్ళి అది వాటర్లో కలిసి వాటర్ మనం తీసుకోవడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నానో ఫర్టిలైజర్ ను తెచ్చి స్ప్రేల రూపంలో, ఇప్పుడు డ్రోన్ల రూపంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల వాళ్లకు, అందులో కూడా మహిళలను ముందు స్థానంలో ఉంచి వాళ్లకు ఇచ్చే విధంగా చేసి మనకు పర్టికులర్ గా ఆ నానో యూరియా ఎంత మట్టుకు మనకు పొలాలకు కావాలి
అంతే వేస్ట్ కాకుండా ఖాళీ పొలాలకు ఎంత మట్టుకు అవసరమో అంతేనే యూజ్ చేసుకుంటూ దాని వల్ల ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుదామనే పెద్ద పెద్ద ఆలోచనలు, ఎలా అంటే ప్రజల ఆరోగ్యానికి కూడా 90% విలువలను ఇస్తూ ప్రధానమంత్రి ఆలోచన విధానము వ్యవసాయ రంగంలో 70 ఏండ్ల చరిత్రలో మన భారతదేశంలో ఆ దరిద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చెయ్యలేదు కాబట్టి మన జీవన విధానమే మారిపోయింది. ఒక విషయం తెలుసా, మన సనాతన ధర్మంలో మనకున్నటువంటి ఆరోగ్యము ఒక శ్రీకృష్ణ భగవానుడి వేలితో కొండను లేపి పబ్లిక్ ను కాపాడిన పరిస్థితులు, అంటే అంతటి ఆరోగ్యవంతమైన మనిషి కూడా మన సంస్కృతిలో ఒక భాగమైనటువంటి ఆరోగ్యం మనది. అట్లాంటిది ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ల వల్ల మన ఆరోగ్యాలు పాడైతున్నాయి కాబట్టి దాన్ని మళ్ళా మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తెచ్చే విధంగా ప్రజలను బలమైన ఆరోగ్యవంతులుగా తయారు చేసి మన సొసైటీకి ఉన్నత స్థానంలో, మన దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడానికి ప్రధానమంత్రి 24 hours కృషి చేస్తున్నాడు. ఇది అందరము మనం గమనించాల్సినటువంటి విషయం ఉన్నది. సో మనం ముఖ్యంగా ఇప్పుడు ప్రధాన చర్చల్లో మాట్లాడాలనుకుంటే, కవిత గారు జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ పాస్ కావాలని చెప్పిన అతనే ఈనాడు లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉండాల్సి వచ్చింది. దాని గురించి మీరు ఏం మాట్లాడాలి? కవిత మహిళలకు రిజర్వేషన్ 33% కావాలనేది ఒక సాకు మాత్రమే. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, చెంప మీద చెల్లు అనేటట్టు ఇంకెవడు ఇట్లాంటి స్కాములు చెయ్యొద్దు అనే విధంగా ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి స్కామ్లలో ఇరుక్కొద్దు, ఇరికినా ఇగో ఇట్లాంటివి మీకు తప్పవు అనే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ సూచన పంపిస్తుంది. ఒకసారి మాత్రం చాలా ఆనందించాల్సినటువంటి. మహిళలకు కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళినారు కదా, కొంతమంది మహిళలు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళకు సిగ్గుగా భావిస్తున్నారు. అరే మా నాయకురాలే ఈ విధంగా జైలు ఉంది, లిక్కర్ స్కామ్ చీప్ గా అని చెప్పేసి ఒక సారా దందాలో ఇల్లీగల్ గా చేసినటువంటి దందాలో ప్రజలను మోసం చేసింది అని చెప్పేసి మహిళలు అనుకుంటున్నారు. సో ఆ విషయం మీరు లేడీస్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కసారి ఈ విషయంలో ఒక మహిళ చేసినందుకు నేను కూడా సిగ్గుపడుతున్నానండి. ఒక మహిళ మాత్రము ఈ లిక్కర్ స్కామ్ ను మాత్రం చేసి ఉండొద్దండి. ఎందుకంటే వేరే స్కామ్లు అంటే మాట్లాడొచ్చు, కానీ ఇది ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా ఆలోచిస్తే మాత్రం లిక్కర్ స్కామ్ అనేది ఒక మహిళ చేసి ఉండకూడదు. అది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ చేసినందుకు మన దురదృష్టంగానే భావిస్తున్నాను. సో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ మరలా ఫామ్ కావడానికి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఇటు సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు ఎవరి టాక్టిక్స్ ప్లే చేసుకుంటూ ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎవరి యాత్రలు వారు చేస్తూ ఉన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ సారథ్యంలో అయితేనేమి, కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలో అయితేనేమి. సో సెంట్రల్లో మరలా రూలింగ్ ఏది రాబోతుంది? ఒకవేళ బీజేపీ రాకపోతే ఎట్లా ఉంటుంది, వస్తే ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా అంటే మీరు బీజేపీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేయరా? ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయరా? ఆల్టర్నేట్ ఆలోచన చేయండి. ప్రధాని లేకపోతే గెలుపు అనేది ఎప్పుడు ఒకరికి, ప్రధాని లేకపోతే, బీజేపీ సెంట్రల్ లో లేకపోతే ఎట్లా ఉంటదో ఒకసారి మీరు థింక్ చేయండి. అనిపిస్తుందా? బీజేపీ లేకపోతే సెంట్రల్లో ఎలా అని మీరు థింక్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు మీరు కాదు, ఎవ్వరము చేయలేము. బీజేపీ ఇలా ఉండాలి ఏ రకంగా థింక్ చేస్తారు? ఆలోచించుకోవడానికి కూడా ఇప్పుడు ఏం ఆప్షన్స్ లేవు. ప్రధాని ఉండాల్సిందే, బీజేపీ ప్రభుత్వం ఉండాల్సిందే, ప్రధాని మళ్ళీ గెలవాల్సిందే. అది మన హక్కుగా భావించి మనం జై శ్రీరామ్ అంటూ ఓటు వేయాల్సిందే. ఇప్పుడు తెలంగాణలో రూలింగ్ లోకి అసలు బీజేపీ వస్తుందా లేదా? నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు 2023 లోనే కన్ఫర్మ్ అనుకున్నారు అనుకుంటున్నారు, కానీ 12-13 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. పబ్లిక్ అది వాంటెడ్. ఇప్పుడు పబ్లిక్ కి, తెలంగాణ పబ్లిక్ కి ఎంపీలుగా బీజేపీ వాళ్ళను గెలిపించుకోవడము ఇప్పుడు అత్యవసరము. అది ఇప్పుడు మనం ముఖ్యంగా తీసుకుంటే కవిత అరెస్ట్ పైన ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయంటే, బీజేపీ బీఆర్ఎస్ ఏకతాటిపైకి ఒక మిత్రులుగా మారి ఇద్దరు గేమ్ ప్లాన్ చేసినారు. కవితను అరెస్ట్ చేస్తేనే ఈ ఓట్లు పడితే మనకి బీజేపీ గెలుస్తుంది, ఈ విధంగా మేము ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ అయితేనేమి, హరీష్ రావు గారు అయితే మేము తప్పించుకోవచ్చు సార్, మా కూతురిని పంపించాను మేము తప్పించుకోవచ్చు అంటున్నారు. పబ్లిక్ అంటున్నారు, కాంగ్రెస్ వర్గాలు అంటే ఎక్కడ స్కాములు చేసినా తప్పించుకోవడానికి వీల్లేదు అని బళ్ళ గుద్ది మరీ చెప్పిండు మొన్న. ఇప్పుడు గడిచిపోయిన గతం ఇప్పుడు కేసీఆర్ ది గాని తన పని తను
వీళ్ళు ఈడీలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కవితను ఏ రకంగా అరెస్ట్ చేయాలి, ఆమెను ఏ రకంగా శిక్షించాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్లే కాదు, ఏ పార్టీలో ఎవరున్నా గానీ వాళ్ళకి శిక్షలు పడాల్సిందే. ఎలక్షన్స్ రాగానే మళ్ళీ రిలీజ్ పబ్లిక్ డబ్బులు ఎవరు మోసం చేసినా వాళ్ళు అనుభవించాల్సిందే. అంటే ఎంపీ ఎలక్షన్స్ అవగానే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, ఓన్లీ ఎలక్షన్స్ అయ్యే వరకే స్టంట్, ఇది బీజేపీ స్టంట్ అని అంటున్నారు. బీజేపీ స్టంట్ అని అనుకోవడానికి లేదు, తన పని తను చేసుకుంటూ వచ్చింది. వాళ్లకు ఖచ్చితమైన ఎవిడెన్స్లు దొరికిన సమయంలో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి బీజేపీకి సంబంధమే లేదు, మోడీకి దీనికి కూడా సంబంధం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒకటి మాత్రం నిజం అండి, ఈ రోజు మనం తప్పు చేసాము, మనల్ని ఎవరు చూడలేరు అని అనుకుంటాం కానీ పైన భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు. అది ఎంతమంది జీవితాలలో అనుభవించలేరు. ఒకరు తప్పు చేసినప్పుడు వాళ్ళ జీవిత కాలంలో కాకపోయినా వాళ్ళ పిల్లల కన్నా ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడి తీరుతుందా లేదా? అదే జరుగుతుంది కదా, అది మనం నమ్మాల్సిందే, వెనుక ముందు అంతే. ఇప్పుడు మీరు కౌన్సిలర్ గా మీ ఏరియాలో ఉన్నారు. సో భారతదేశ రాజకీయాలు ఇచ్చిపెట్టేసి మన తెలంగాణలో మనం ఉన్నాం. సో తెలంగాణ రాజకీయాల్లో భాగంగా మీరు ఒక కౌన్సిలర్ గా ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. ఎట్లా ఉంది అసలు, మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ మేడ్చల్లో? ఎట్లా ఉందంటే ఢిల్లీ మాదే, గల్లీ మాదే అనేది నేను గర్వంగా చెప్పగలనండి. ఇంకా రాబోయే రోజులలో ప్రతి గల్లీ బీజేపీదే. ఇంకా దాన్ని కాదంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుండే ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు ఆయన ఆలోచన విధానము. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్పాను, 70 ఏళ్ల చరిత్రలో ఎవరికి కాంగ్రెస్ లో అంతమంది ఉన్నారు కదా, ఒక్కరికి కూడా అట్లాంటి ఆలోచనలు రాలేవు. కడుపులో పుట్టిన బిడ్డ నుండి ఒక మనిషి ఆత్మవిశ్వాసంగా శ్మశాన వాటికలలోకి వెళ్ళినప్పుడు కూడా శ్మశాన వాటికలు కూడా బ్రహ్మాండంగా ఉండాలి అనుకునే వ్యక్తి, అనుకునే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం. పుట్టిన బిడ్డ వేటును చూస్తుంది, ఆరోగ్యాన్ని చూస్తుంది, వాళ్లకు ఇంద్రధనుస్ కింద ఇంజెక్షన్లు ఇస్తుంది, టెక్నాలజీని వాడుకుంటుంది, ఏ రంగంలో ఏది కావాలనో అది వాడుకుంటుంది. మనమే కాదు, విశ్వంలో మనం ఒక చిన్న భూమి మీద ఉన్నాము, మనలాంటి ఇంకా విశ్వంలో చాలా ఉన్నాయి. పక్క నుంచి మన చంద్రమండలానికి ఏ రకంగా వెళ్ళాలనేది చూస్తుంది. మహిళలు పురుషులు అనే భేదం లేకుండా డెవలప్మెంట్ ను మనకు అందించగలుగుతుంది. అదే కావాలి ఇప్పుడున్న ప్రజలకు కూడా. సో ఇప్పుడు మీరు టోటల్ గా మీరు గ్రౌండ్ వర్క్ బాగా చేసి ఉంటారు మీ ఏరియాస్ లో. సో ఈటెల రాజేందర్ క్యాంపెయినింగ్ ఎట్లా ఉండబోతుంది, మీ ప్లాన్ అవుట్ ఎట్లా చేస్తున్నారు, తనని గెలిపించడానికి మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అసలు? ఈటెల రాజేందర్ గారిని మేము సహాయ శక్తులు మాకు ఎంత చేతనైతే అంత ఆయనను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. ఈటెల రాజేందర్ గారు గెలుపుకే మేమే కాదు, అసలు ఈ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం ఈటెల రాజేందర్ అంటేనే మారుమోగిపోతుంది. ఆయన మంచి వ్యక్తికి ఇచ్చారనేది సంతోషం, ఒక రకమైన వాతావరణం అయితే ఏర్పడింది. ఏ వ్యక్తి కూడా, నిజం చెప్తున్నాను, ఇప్పుడు ఎవరన్నా ఆపోజిట్ నిలబడితే కూడా ఆయనను ఏమనకండి, మీ డెవలప్మెంట్ ఏందో మీరు చెప్పుకొని ముందుకెళ్ళండి, కానీ ఆయనను మాత్రము ఏం అనడానికి ప్రయత్నం చేయకండి. అది. సో ఈ మల్లారెడ్డి అరాచకాలకి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు, పెట్టేది ఎవరు? ఫుల్ స్టాప్ పెట్టేది కవిత గురించే మాట్లాడుకున్నాం కదా, ఎవడు చేసిన కర్మ వాళ్ళని వేటాడుతూనే ఉంటది, వెంబడిస్తూనే ఉంటది, అది తప్పదు ఇంకా. అంటే మీరు స్థానికంగా ఉన్నారు కదా, సో ఇక్కడ మనం చూడవచ్చు చుట్టుముట్టు కబ్జా, మల్లారెడ్డి గారు నేను ఎక్కడ కబ్జాలు చేయలేదు, నేను కొనుక్కుంటాను ల్యాండ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీ దృష్టికి వచ్చింది ఎట్లా ఉంది అసలు మీ ఏరియాస్ లో మల్లారెడ్డి గారు? ఇప్పుడు వాళ్ళు కబ్జాలు చేయలేదంటే ఆయన నిరూపించుకుంటాడు రేపు. ఇప్పుడు నేను కబ్జాలు పెట్టలేదు అంటే నిరూపించుకోవడంలో తప్పేం లేదు కదా, నిరూపించుకొని బయటపడతాడు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏం చేయలేనప్పుడు ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారి పైన ఫోకస్ పెట్టేసి ఇల్లీగల్ గా కట్టినటువంటి బిల్డింగ్ ని కూలగొట్టడం జరిగింది. ఇక వాళ్ళు ఏదో పర్సనల్ విషయాలని, మనుషులని ఇప్పుడు పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ఆయన తోడగొట్టడాలు, అరేసాలే, అది ఇది అనడాలే చేసారు, కానీ పబ్లిక్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆ రోల్లో రేవంత్ రెడ్డి పోకుండా ఉంటే బాగుంటుందని, ఈయన కూడా నేను తొక్కి చంపుతా, నిన్ను స్తంభమెత్తి లోతులో పాతేస్తాను, మూతి పళ్ళు రాలుతాయి ఆ లాంగ్వేజ్ ఇన్ని 9 సంవత్సరాలు అనుభవించినాము పబ్లిక్ కి, మళ్ళీ అదే లాంగ్వేజ్ ని ముందుకు తీసుకురావద్దు అని రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. కేసీఆర్ లాంగ్వేజ్ ని వినలేకపోయాము, ఇప్పుడు మన తరాలకు కూడా అందిద్దామా? ఇట్లా ఇంకా మంచి మార్గం లేదా? మంచిగా మాట్లాడుకునేటట్టు లేదా? ఆత్మవిశ్వాసంతో బ్రతకలేదా? నిజంగా ఈ తెలంగాణ వాళ్ళంటే గొప్పగా చెప్పుకోలేమా? ప్రతి ఒక్క సీఎం అట్లా మాట్లాడాల్సిందేనా? సో అసలు ఎట్లా ఉండాలి? ఇంకొంచెం మెచ్యూర్ గా ఆలోచన చేద్దాము, మంచిగా మాట్లాడదాము. ఓకే. సో అసలు రూలింగ్ అనేది ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉండాలి? నాయకులు అనే వాళ్ళు గెలుస్తారు,
ప్రజలు ఓట్లేస్తారు, గెలుస్తారు. రూలింగ్ రూలింగ్ అనేది ఎట్లా ఉండాలి, అసలు మార్పు అనేది ఎట్లా ఉండాలి రాజకీయంలో? బీజేపీ పార్టీ అని నేను ప్రధానమంత్రిని మెచ్చుకోవడం లేదండి. 70 ఏండ్లు మనం చూసినాము. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఇక్కడనే ఉన్నాము, ఇదే ప్రాంతంగా. మీరు పుట్టారు, మేము పుట్టాము. ఇప్పటిదాకా ఒక డిజిటల్ యుగము అనేది, ఇక్కడ ముసలోళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళకు కూడా అకౌంట్లు లేకపోతుండే, ఇవాళ అకౌంట్లు అయిపోయినాయి వాళ్ళకి. ఎవరన్నా బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితులలో ఉండే, నేను మీకు బ్యాంకు మెట్లు ఎక్కిపిస్తా అని చిన్న చచ్చిపోయే ముసలోళ్ళను కూడా బ్యాంకు మెట్లు ఎక్కించి 0 అకౌంట్ కింద వాళ్ళను బ్యాంకులు ఓపెన్ చేయించి డిజిటల్ యుగంలోకి దించిండు ఆయన. ఇంకా అంతకంటే గొప్పగా ఆలోచించేటోళ్ళు ఎవరు ఉంటారు? ఇంత పెద్ద 140 కోట్ల జనాభాలో డిజిటల్ ను మనం ముందుగా వినియోగించుకుంటున్నాం ప్రపంచంలోనే అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా అని చెప్పండి. ఎందుకు జేజేలు కొడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ? మనం నంబర్ 1 పొజిషన్ కి ఎదుగుతున్నాము. మన భారతదేశము ఎదుగుతున్న దేశం కాదు, ఎదిగిన దేశము. ఇప్పుడు మనం సంతోషకరమైన వాతావరణంలో ఉన్నాం. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు పెద్దన్న అంటుండ, ఆ పెద్దన్న పాలన ఇక్కడ లేకపోవడం వలన మనం ఇంకా కొన్ని ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు మనకు పంపిస్తేనే, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని మనకిస్తేనే ఈ పూర్తి పథకాలు మనకు అందుతాయి. కేంద్రం నుండి రావాల్సిన పథకాలు సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు అందిస్తేనే కదా పూర్తి స్థాయిలో అందుతాయి. లేకపోతే అక్కడనే వచ్చి ఆగిపోతాయి. మనము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను అనుభవించలేకపోతాం. సో ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ప్రజలకు ఏ విధంగా అసలు అది యూజ్ అవుతుంది? ఎందుకంటే నిరుపేదలు ఎంతో మంది డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఆయుష్మాన్ భారత్ అనేది ఒకటి చక్కటి స్కీమ్ అని చెప్పేసి మేము చెప్పవచ్చు. సో మనకి తెలంగాణలో ఆరోగ్యశ్రీ అని ఉంది. సో ఆయుష్మాన్ భారత్ కి ఆరోగ్యశ్రీకి అసలు డిఫరెంట్ ఏంటి? ఈ ఆయుష్మాన్ భారత్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఇంకా పబ్లిక్ లో? ఆయుష్మాన్ భారత్ అనే పథకము ఒక మనిషి ఏ రకంగా తను ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ ఫ్యామిలీ టోటల్ గా అట్టడుగు వర్గంలోకి వెళ్ళిపోతుందండి. ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ పేషెంట్ పెట్టి ఆ పేషెంట్ చనిపోవడం జరుగుతుంది. ఉన్నవాళ్ళు బికార్లై రోడ్ల మీద. అట్లాంటి స్థితిని మన ప్రధానమంత్రి గాని కేంద్ర ప్రభుత్వం గాని గమనించగలిగింది. అట్లాంటి స్థితి వాళ్ళకి నేనున్నాను అని ముందుకొచ్చి చక్కటి ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రోజు నువ్వు ఏ రోగం వచ్చినా నాకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది, ఆ కార్డును నేను వినియోగించుకుంటాను అనే స్థితి ఇప్పుడు వచ్చింది. నా ఇక్కడ ప్రాంతం మట్టుకు 700 ఆయుష్మాన్ భారత్ కార్డులు చేయించిన. నాలాగా నేను నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. నాలాగా ప్రతి ఒక్క విలేజ్ లో మనం వాళ్ళను ఏ రకంగా సిఎస్సి సెంటర్లలో అప్లై చేసుకున్నామో వాళ్ళలాగా వందల వేల మీద మనం ఆయుష్మాన్ భారత్ కార్డులు చేయించుకుంటే వాళ్ళకు ఎంత అంటే ఆరోగ్యానికి వాళ్ళకు ఒక కార్డు ఉంది అని అంటే నిజంగా ఆరోగ్యంగా బతికిపోతారు. నాకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది అంటే చాలు, నాకేమైనా ఈ కార్డు ఒక బెనిఫిట్ అని కాదు, ఒక ఆత్మవిశ్వాసం. ఇంకా నాకు ఏదొచ్చినా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేది. సో నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించడం జరుగుతుంది. సో మహిళలకు ఈనాడు మనం చూసినట్టయితే పెద్దపీట వేస్తున్నారు. సో మహిళలని ప్రతి ఒక్క రంగాల్లో ముందుకు తీసుకురావడానికి మోడీ గారు ప్లాన్ అవుట్స్ బాగా చేస్తుంటారు. సో ఇప్పుడు ముఖ్యంగా యువతను కూడా ఎంకరేజ్ చేయడానికి, మహిళలను ఎంకరేజ్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? కొత్త కొత్త పథకాలు అయితే ముందుకు తీసుకొస్తుంటారు. సో యువతను కూడా ఆకట్టుకోవడానికి ఉన్నటువంటి మహిళలకి ఉన్నటువంటి గృహిణులకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? ఇప్పుడు ప్రపంచంలోనే ప్రధానమంత్రి పిఎం అన్న యోజన కింద ఎవ్వరు ఇయ్యలేనంత మందికి మన ప్రధానమంత్రి ఈ రేషన్ సప్లై చేస్తున్నారండి. ఒక్కొక్క వివిధ ప్రాంతాలలో రేషన్తో పాటు వారికి పౌష్టికంగా ఏమేం కావాలని కూడా వాళ్లకు ఆలోచన చేస్తూ ఇవ్వగలుగుతున్నాడు. ఇది ఎక్కడ లేని, ప్రపంచంలోనే ఇంత మంచి స్కీము ప్రధానమంత్రి అన్న యోజన స్కీము లేదని మనకు అనేక సోషల్ మీడియాల ద్వారా కానీ అది వాస్తవం. అలాంటి మంచి పథకాలను మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పుడు మన దేశంలో 70% యూత్ ఉన్నటువంటి మన కంట్రీలో స్కిల్ డెవలప్మెంట్స్ రూపంలో అనేక లోన్లను అనేక విధాలుగా వాళ్ళకు ప్రోత్సాహకాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళను ఖాళీగా ఉండకుండా స్కిల్ డెవలప్మెంట్స్ రూపంలో ఏది వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటే దాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇంకా మహిళల విషయానికి వస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా ఇప్పుడు 1,00,000 రూపాయల నుండి మొదలు పెట్టుకుంటే 10 లక్షల వరకు కూడా
లోన్లు మాకు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద వచ్చే పావలా వడ్డీని ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. ఓకే. ఇప్పుడు ఆ 10 లక్షల లోన్లే కాకుండా వాళ్ళు బిజినెస్ పరంగా మహిళలు ఎదగడానికి వాళ్ళ ఎదుగుదలకు ₹1,00,00,000 వరకు కూడా ఏ పూచీకత్తు లేకుండా ఒక మహిళ కోటీశ్వరరాలు కావడమే వాళ్ళ సంకల్పంగా భావించి 30 లక్షల మంది మహిళలను కోటీశ్వరులను చేద్దాము అనే సంకల్పంతో ఈ వికసిత్ భారత్ రూపంలో మనకు ప్రధానమంత్రి మోదీ గారు రావడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా మహిళలు కోటీశ్వరులుగా మారడం అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు మన కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తుంది, మోడీ ప్రభుత్వం. సో ఖచ్చితంగా 33% ఇయ్యడమే కాదు, మహిళలను ఏ రకంగా వాళ్ళను ఉన్నత స్థితిలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక మహిళ తను రాజకీయ రంగంలోకి రావాలి అంటే ఎంతో కొంత డబ్బులు కలిగి ఉంటేనే వాటిని సాధ్యపడగలుగుతుంది. ఆ విధంగా మహిళలను మోటివేట్ చేయాలి అంటే కోటీశ్వరాలు కావాల్సింది అనేది వాళ్ళు నమ్మిన వ్యక్తులు, కేంద్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఇది. మహిళలకి ఇప్పుడు గృహిణులుగా ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. యువతకు కూడా మంచి అవకాశాలు దొరికేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నిరుద్యోగులు దీనిపైన ఎక్కడో కంపెనీస్ లో ఉద్యోగాలు దొరకకపోయినా కానీ దీనిపైన డిపెండ్ అయ్యి వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది. సో ఎట్ ద లాస్ట్ మేడం, మీరు అయోధ్య రామ్ మందిర్ వెళ్ళారు, ఎట్లా అనిపించింది అక్కడ మూమెంట్స్? అక్కడ ఎట్లా అనిపించింది? ఎందుకంటే బాబ్రీ మసీద్ విషయంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని చూసినాము. రామ భక్తులను అయితేనేమి, హిందూ భక్తులు అయితేనేమి, హిందువులు కానీ. సో దేశవ్యాప్తంగా అది ఒక చర్చనీయాంశంగా మారింది. నరేంద్ర మోడీ గారి హయాంలో ఈనాడు రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. సో మీరు అక్కడ ప్లేసెస్ విజిట్ చేసినారు, ఎట్లా అనిపించింది ఆ మూమెంట్? మా కాన్స్టిట్యున్సీకి మాకు రామ మందిరం తరపున ట్రైన్ పంపించడం జరిగిందండి. ఇక్కడనే కాదు, మన తెలంగాణలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రైన్ను పంపించడం జరిగింది. అది నాకు నెల లోపలనే, ప్రతిష్ట జరిగిన నెల లోపలనే ఆ రాముడి దర్శనం కలిగింది. ఏ జన్మల పుణ్యమో నాకు తెలియదు కానీ అది మాత్రం మా ఊరు నుండి ఒక 15 మంది మహిళలము వెళ్ళి రామదర్శనం చేసుకోగలిగాము. అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే రోజు వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. అంటే అక్కడ వాళ్ళు విఐపీలు ఉన్నప్పటికి కూడా మామూలు నార్మల్ జనాలకు దర్శనం అందించిన తర్వాతనే విఐపీలకు అందించాలనేది ఒక థాట్ ప్రధానమంత్రి గారిది చాలా నచ్చింది నాకు. మేము వెళ్ళిన రోజే యోగి గారు అతనికి ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలతో పాటు వచ్చి అక్కడ ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. మాకు ఫెసిలిటీస్ కూడా బాగా అందించగలిగింది. రాబోయే రోజులలో కూడా మనకు అదొకటి ఆధ్యాత్మికంగా, ఇప్పుడు కాశీ ప్రయాణం ఎట్లనో అయోధ్య కూడా ఖచ్చితంగా మనం వెళ్ళాలి అనేది. మన 500 సంవత్సరాల మన రామరాజ్యంలో రాముడు లేకపోవడము అనే లోటు ఇప్పుడు తీరిపోయింది. అది కూల్గా తీరింది. అది పెద్ద క్రిటికల్ అనుకున్నది కూడా మన ప్రధానమంత్రి సింపుల్ గా చేయగలిగాడు. ఇంకా అంతకంటే అదృష్టవంతులము మనము, అంత గొప్ప వ్యక్తిని ప్రధానమంత్రిగా పొందడము అంటే చాలా గ్రేట్. మనం గ్రేట్ అనుకోవాలి. సంవత్సరాల చెప్పుకోదగ్గ చరిత్ర నిలిచిపోయింది. అది మోడీ గారి వల్లనే సాధ్యమని చెప్పేసి అంటారు. సో ఓకే, ఎట్ లాస్ట్ మీరు మీ పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లోకల్లో ఉన్నటువంటి మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రజలు కానీ, మన మేడ్చల్ రూరల్ ప్రజలు కానీ అందరము బీజేపీకి, ప్రధానమంత్రికి మద్దతుగా నిలిచి మనము మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా పాలనను, మన ప్రధానమంత్రి గారు అందిస్తున్నటువంటి పథకాలను పూర్తి స్థాయిలో మనము అందుకోగలగాలి అంటే ఇక్కడ మన బీజేపీ ప్రభుత్వము ఒక ప్రతినిధిగా ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఈ అవసరము, అంటే ఒక బాధ్యతగా మనం ఒక్కరికి ఇంట్లో కాకుండా మన కుటుంబ సభ్యులతో చర్చించుకొని ఈసారి మన ప్రధానమంత్రి మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే ఒక సంకల్పాన్ని ప్రతి ఒక్కరము తీసుకొని ఓటు వేయించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉన్నది. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేయబోతున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈటల రాజేందర్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈటల రాజేందర్ గారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలియని ప్రాంతం లేదండి. మొట్టమొదటి అది. కేసీఆర్ చేస్తున్న అక్రమాలను ముందుగా గుర్తించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. సౌమ్యుడు, పేద ప్రజల కష్టాలను తన దగ్గరుండి చూసిన వ్యక్తి.
ప్రతి మనిషితో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి. నిజంగా తెలంగాణ ప్రజలకు ఏ రకమైన పాలన అందిస్తే బాగుంటది అని ఆలోచన చేసిన వ్యక్తి. ఉద్యమ కాలం నాటి నుండి కూడా ఇప్పటిదాకా ప్రజల్లో, ముఖ్యంగా ప్రజల్లో ఉన్న వ్యక్తి. సౌమ్యుడు. నాకు తెలిసినంత మట్టుకు ఇంచుమించు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మనము పెద్ద మొత్తంలో మెజారిటీతో ఆయనను గెలిపించుకుంటే మనకు చాలా మన రాష్ట్రానికే చాలా మేలు జరుగుతుంది అని నా ఆలోచన నేను చెప్పగలుగుతున్నాను. సో చూసారా అండి, మనం ఈనాడు గుండ్లపోచంపల్లిలో కౌన్సిలర్ సముద్రాల హంసరాణి కృష్ణగౌడ్ గారితో మనం కూర్చున్నాము. సో ఎన్నో విషయాలను మనం చర్చించుకున్నాం. ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, స్థానికంగా తను ఒక మంచి నాయకురాలుగా ఎదగడం, అంతకు మించి ప్రజలందరి సపోర్టు వారికి ఉండడం, ప్రతి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ఏ సమస్య ఉన్నా ఫైట్ చేసి ఫైర్ బ్రాండ్గా ముందుకెళ్తున్నారు. సో ఈనాడు మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అదేవిధంగా సెంట్రల్లో బీజేపీని తప్పకుండా మనం ఫామ్ చేసుకుంటేనే మనం ఒక సస్యశ్యామలంగా ముందుకెళ్తుంది. సో అదొక్కటి ప్రజలందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి వారు భావిస్తున్నారు. సో పబ్లిక్ మీరందరూ డెసిషన్ తీసుకోవాలి. ఒక మంచి నాయకుడిని మనం తీసుకురావాలి, ఒక మంచి నాయకురాల్ని మనం ఎన్నుకోవాలి ఎప్పుడన్నా. సో ఒక ఇల్లీగల్ లీడర్స్ వస్తే అదంతా రూలింగ్ అంతా ఇల్లీగల్ గానే ఉంటుంది. ప్రజల దగ్గర దోచుకునేటటువంటి పరిపాలన మనకు అవసరం లేదు. సో ఎట్టకేలకు మీకు ప్రతి విషయాన్ని మీరు ఫోకస్ చేస్తుంటారు కాబట్టి గెలుపు ఓటములు అవన్నీ కామన్ గా ఉంటుంటాయి. సో మీరు ఒక మంచి నాయకుడిని గెలిపించుకోవాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. సో డెసిషన్ ఈస్ అప్ టు యూ. నమస్తే.